హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ విత్ గాయత్రి. మేమైతే రాహుకేతు పూజ చేసుకోవడానికి శ్రీకాళహస్తికి అయితే వెళ్ళాము. మా విలేజ్ నుంచి 8 మెంబర్స్ అయితే వెళ్ళాము. పలంనేర్ టు చిత్తూరు, చిత్తూరు టు తిరుపతి, తిరుపతి టు శ్రీకాళహస్తి. ఇంకా మనకెలాగో బస్సెస్ ఫ్రీ కాబట్టి ఆధార్ కార్డ్ అయితే ఎత్తుకొని అయితే వెళ్ళాము. బస్ ఛార్జెస్కి అయితే మాకేం ఖర్చు కాలేదు. మేము ఆఫ్టర్నూన్ 1 అయితే స్టార్ట్ అయ్యాం పలంనేర్ నుంచి. మేము శ్రీకాళహస్తికి రీచ్ అయ్యేలోపు 7 అయితే అయిపోయింది. మేము బస్సెస్ కోసం వెయిట్ చేస్తూ అట్లా మాకు ఎక్కువ టైం అయితే అయిపోయింది. ఇక్కడైతే స్కామ్స్ కూడా జరుగుతాయి, బట్ అవి ఎలా జరుగుతాయో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. మనం వెళ్ళగానే ఇక్కడ పెద్ద గోపురం అయితే కనిపిస్తుంది. మేము వెళ్ళేసరికి ఊరేగింపు అయితే జరుగుతూ ఉన్నింది. ఇంక ఇక్కడ చూసుకొని నెక్స్ట్ అయితే మొత్తం ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. టెంపుల్ అంతా మార్నింగ్కి ఇంకా ఈజీగా ఉంటుందని మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇంకా అన్నప్రసాద భవనంకి అయితే వచ్చాము ఫుడ్ తినడానికి. ఇక్కడ తినేసి ఇంకా మొత్తం టెంపుల్ అంతా చూస్తున్నాము. చాలా పెద్ద టెంపుల్. ఇంకా మేము ఇక్కడ బకరాలు అవ్వడానికి అయితే స్టార్ట్ అయ్యాము. మేము 4 మెంబర్స్. ఇక్కడ చాలా నీట్గా అయితే వాళ్ళు మనల్ని అయితే మోసం చేస్తారు. ఈ గోపురం దగ్గరికి రాగానే ఇక్కడ ఒక మనిషిని అయితే పెట్టేసి ఉంటారు. వాళ్ళు ఈ టెంపుల్కి అయితే వెళ్ళమంటారు. మనం టెంపుల్కే కదా మంచిది అనేసి అయితే వచ్చేస్తాము. అక్కడ వెళ్ళేసి మొక్కోనైతే మీరు నేరుగా బయట వచ్చేయండి, ఎవరితో మాట్లాడమాకండి. వాళ్ళు నైస్గా మనం ఎందుకోసం వచ్చాము అవంతా అడిగైతే కనుక్కుంటారు. నెక్స్ట్ వాళ్ళు ఫ్లవర్స్ ఒక థ్రెడ్ మంత్రిచ్చి అయితే ఇస్తారు. బట్ అవి వాళ్ళు మనకి ఫ్రీగా ఇస్తున్నట్టు, మనకేదో మంచి చేసేస్తున్నట్టు అయితే ఫస్ట్లో అయితే చెప్తారు. మనీ ఇవ్వాలి అనేసి అయితే ఏం చెప్పరు. వన్స్ మంత్రించి మన చేతిలో పెట్టేశాకైతే మనీ అయితే అడుగుతారు. 100, 150 మనుషుల్ని బట్టి అడుగుతారు. నెక్స్ట్ ఫస్ట్లో చూపించా కదా, ఆ గోపురం నుంచి కొంచెం ముందుకు రాగానే ఇంకా నెక్స్ట్ అక్కడ ఉంటారనమాట. వాళ్ళు దీపాలు పెట్టాలి అది ఇది అనేసి అయితే చెప్పి ఇంకా దీపానికి ఇంత అనేసి అయితే తీసుకుంటారు. అది ఒకటి. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే కొబ్బరికాయలు ఉంటాయి. ఇంకా మీరు ఖచ్చితంగా కొబ్బరికాయలు కొట్టాలి అది ఇది అని చెప్పి ఒక కొబ్బరికాయకి అయితే 100 రూపీస్ ఇంకా ఎక్కువ అయితే చెప్తారు. ఇంకా అలా జరుగుతున్నాయి ఇక్కడ. బట్ రాహుకేతు పూజకైతే మనం ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనం టికెట్ తీసుకుంటాం కదా, ఆ టికెట్లోనే అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. వాళ్ళే బ్యాగ్ ఇస్తారు. ఇంకా ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళి పూజ చేసుకోవడమే. అందులోనే పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ అయితే ఉంటాయి. మనం ఏమైతే తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత బాగా ఒక మనిషిని పెట్టి ఆ గోపురం దగ్గర వేరే టెంపుల్కి వెళ్ళేలాగా చేసి ఇంకా అక్కడ ఫ్లవర్స్ సడన్గా మన చేతిలో పెట్టేసి అక్కడ మనీ తీసుకొని నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే దీపాలు ఖచ్చితంగా పెట్టాలి అది ఇది అని చెప్పి అక్కడ మనీ తీసుకొని నెక్స్ట్ కొబ్బరికాయలకి ఇంకా ముందుకెళ్తూ ఉంటే ఆ లైన్లో అలాగే జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మీరు వెళ్ళినప్పుడు ఇలా మాత్రం మోసపోకండి. మార్నింగ్ అయితే స్నానం చేసుకుని అయితే రెడీ అయ్యి వెళ్తున్నాము టికెట్స్ కోసం క్యూలో అయితే నిలబడాలి కదా. మేము 3 వెళ్ళిపోయాము. 4 నుంచి అయితే ఇస్తారనుకుంటా టికెట్స్. ఇంకా 500 నుంచి 5000 వరకు ఉన్నాయి టికెట్స్. మేమైతే 750 టికెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఫోన్స్ అయితే అలో లేదు లోపలికి.
ఇంకా పూజ చేసుకొని అయితే బయట వచ్చేసాము దర్శనం చేసుకొని. ఇంకా టిఫిన్ తినేసి అయితే స్టార్ట్ అవ్వాలి.